నాకే తెలియకుండా నేను నందుని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను. తను లేకుండా ఎలా బతుకుతాను అనిపిస్తోంది. అయితే అయితే ఏంటి? మామా సంతోషంగా వెళ్ళి చెప్పు, తను కూడా ఓకే ఉంటుంది. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మంచి పెళ్లి విందు భోజనం పెట్టు. చూడు, ఎక్కువ లాక్కుండా త్వరగా చెప్పే. ఆల్ ద బెస్ట్. ఈరోజు నాకు అదే పని. అనుష్క కోహ్లీ జంటలా ఉండాలి. చూడమ్మా, ఇంతవరకు నేను నిన్నేమీ అడగలేదు. నేను చెప్పిన మాట వింటావా? ఏంటి? బట్టలకి నిప్పంటుకుంటే అలా ఏమీ తెలియనట్టు కూర్చుంటావే? అంత ఒళ్ళు మరిచి ఏం ఆలోచిస్తున్నావు? అది నీ ప్రాణాల కంటే ఎక్కువ? నేను నా స్వార్థం కోసం బతకాలా లేదంటే ఆత్మవిశ్వాసంతో బతకాలా అని నాకేం అర్థం కావడం లేదు. అదేంటో నువ్వు నాకు వివరంగా చెప్తావా? నాకే తెలియకుండా నేను నందుని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను. తను లేకుండా ఎలా బతుకుతాను అనిపిస్తోంది. అయితే ఏంటి? మా నాన్నకి నా ఫ్రెండ్ కృష్ణప్రసాద్, అతను కొడుకు అరుణ్, ఆయన అబ్బాయి అరుణ్కి నాకు పెళ్లి చేయాలని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఏ రోజు ఏమీ అడగని మా నాన్న ఈ పెళ్లి చేసుకోవాలని నన్ను అడిగారు. నేను సరే అని ఒప్పుకున్నాను. ప్రామిస్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఇప్పుడు నా ప్రేమ దూరం అయిపోయినా కూడా పర్వాలేదు. మా నాన్నకిచ్చిన మాటని నేను నిలబెట్టుకోవాలి. అప్పుడే మా నాన్న ఆత్మకి శాంతి కలుగుతుంది. ఖచ్చితంగా మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. నందా, మన ఇష్టాలతో పని లేకుండా మనల్ని ఇష్టపడే వాళ్ళ ఇష్టాలని గౌరవించి వాళ్ళు పడే తృప్తి సంతోషాల కోసం మనం త్యాగం చేయాల్సి ఉంటుంది. మీ తండ్రి ఆశయాలని నేను ముందుండి నెరవేరుస్తాను. మీరింకేమీ ఆలోచించొద్దు. ఆ అబ్బాయే మీకు లైఫ్ పార్ట్నర్గా వస్తాడు. నీ ఫ్రెండ్ జయ తన హస్బెండ్ ఉన్న అడ్రస్ ఇందులో ఉంది. పెళ్లికి ముందు వాళ్ళ లవ్ని ఇంట్లో ఒప్పుకోలేదని వాళ్ళు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు. కానీ వాళ్ళని ఆపి నందానే వాళ్ళిద్దరు పెళ్లి చేశాడు. కొన్ని రోజులు బయటే ఉండమని కూడా చెప్పాడు. వాడందరికీ మంచే చేస్తాడు. విధి ఆడిన వింత నాటకం వాడి జీవితంతోనే ఆడుకుంటుంది. సార్ నమస్కారం సార్. ఈ గోడౌన్ దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది సార్. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. సార్ ఓకే సార్, ఓకే సార్. సార్ సార్ నువ్వేం దిగులు పడకరా. నువ్వు వెళ్ళొచ్చేంత వరకు తన బాధ్యత నాది. కృష్ణ రే నాన్న, మన కిట్టి గారిని చంపేశారు.